జై ఆటో డ్రైవర్, ఆటో డ్రైవర్, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆటో డ్రైవర్, ఆటో డ్రైవర్. ఈరోజు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ ఆటో కార్మిక ఇక్కడ నిల్చో అందరినీ తీసుకుంటూ సందులో నిల్చొని చూడు అట్లా రెండు భుజాల సందులకి వస్తాయి అందరు ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఆటో డ్రైవర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి, ఆటో డ్రైవర్ల డిమాండ్లను వెంటనే, ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే ఐక్యత. ఈరోజు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 14,000 ఆటోలు ఇలా బంద్లో పాల్గొనడం జరిగింది. అదే కరీంనగర్ టౌన్కి వచ్చే వరకు కరీంనగర్ టౌన్లో ఉన్నటువంటి 4,500 ఆటోలు, బయటకి వచ్చే 2,500 ఆటోలు కలిపి మొత్తం 7,500 ఆటోలు ఇవాళ కరీంనగర్లో కోసం స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. 100% ఎందుకు బంద్ చేసినాం? ఇలా మేము రోజువారీగా చేసుకుంటేనే మా కుటుంబం గడుపుతుంది కదా. మరి ఇలా మేము పనికి చేసి రోడ్డు మీద ఎక్కినామంటే కారణం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలల్లా మా జీవనోపాధిని దెబ్బతీసింది, మా కుటుంబ వ్యవస్థనే చిన్న భిన్నం చేసిన సందర్భం. ఇవాళ కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్ల జీవనోపాధి మొత్తం దెబ్బతిన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మోసం చేసింది. ఆటో లైసెన్స్ మామూలుగా లైసెన్స్లో ఆటో డ్రైవర్లకు 3 వీలర్ ఆటో లైసెన్స్ అని ఉండేది. ఆ లైసెన్స్నే తీసేసి ఆటో డ్రైవర్ అనే పదాన్నే తీసేసి ఆటో డ్రైవర్ వ్యవస్థనే చిన్న భిన్నం చేసి ఆటో డ్రైవర్లను లేకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే మాకు ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్లో ప్రత్యేకించి మా ఆటోలకు 20 రూపాయల పార్కింగ్ ప్లేస్ ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. వసూలు చేసుడు బంద్ చేయాలి ఫస్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా పొన్నం ప్రభాకర్ గారు నిన్న చర్చలు జరిపినాం, మీరు చర్చలు సఫలమైనని చెప్తా ఉన్నారు. ఎక్కడ జరిపిరు చర్చలు, ఎవరితో జరిపిరు చర్చలు? మీరు చర్చలు జరిపినట్టు ఒకవేళ ఉంటే మీరు చర్చలు జరిపినట్టు ఉన్న సందర్భంలో మీరున్న మా యువ నాయకులతో మీరు మాట్లాడిరో ఆ ఒక క్లిప్పింగ్ బయట పెట్టండి. లేదంటే మీరు మాకు తెలంగాణ రాష్ట్రంలో 7,50,000 మంది ఆటో డ్రైవర్లు ఉంటే మాతోని ఒక 5 నిమిషాలు మాకు టైం కేటాయించి మాట్లాడేంత పరిస్థితి ఇలా ఆటో డ్రైవర్లు కనిపిస్తలేరా? ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు మా ఆటో డ్రైవర్లను? కనీసం మీకు మాట్లాడడానికి 5 నిమిషాల టైం దొరకలేదా? వెంటనే మేము నమ్మే విధంగా మాకు నమ్మకం కలగాలంటే మీరు వెంటనే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా ఆటో కార్మికుల డిమాండ్లను నెరవేరుస్తున్నట్టు ఒక టైం బాండింగ్ పెట్టి వెంటనే మాకు తెలియజేయాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో బంద్ విజయవంతమైంది. ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ గారు మా ఆటో డ్రైవర్ల పక్షాన సానుభూతిగా ఉండి మరి వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా డిమాండ్లను నెరవేర్చే విధంగా మాకు ఒక టైం బాండింగ్ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు. సంపత్ పటేల్, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, కరీంనగర్. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు బంద్ను బాగా విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాము. ఈ 24 గంటల ఆటో బంద్ను మహా గొప్పగా నిర్వహించుకున్నాము. ఈరోజు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు పేరు పేరున బంద్లో పాల్గొన్న ప్రతి ఆటో డ్రైవర్కు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అందుకు సహకరించిన ప్రజలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ గారికి నేను ఒకటే విన్నపం చేసుకుంటున్నా. మీరు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఈ హామీల కొరకే మేము బంద్ చేసినాం. ఏమేమి హామీలు ఇచ్చారంటే ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి నేటికి 3 సంవత్సరాలు అయిన పాపానికి 3 సంవత్సరాలు అయింది. కనీసం ఏ ఒక్కరు కూడా ఇక్కడ సర్పంచ్ గారి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా కూడా
ఇటు ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, మినిస్టర్ గారు కానివ్వండి, ఏ ఒక్కరు కూడా మా ఆటో డ్రైవర్ పట్ల స్పందించిన పాపాన పోలేదు. ఎందుకు ఇంత మా పైన ఇంత విపక్ష ఎందుకు చూపుతున్నారు? నిజంగానే చెప్పాలంటే గతంలో 15 సంవత్సరాల కింద పూర్తిగా మా ఆటో డ్రైవర్ ఫ్యామిలీస్ కూడా సహకరించినాయి. అందుకు భిన్నంగా ఇప్పుడు ఈ రోజేమో మమ్మల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మమ్మల్ని మా పొట్ట మీద కొట్టి మా కుటుంబాన్నే, మా ఆటో డ్రైవర్ కుటుంబాన్ని నాశన దిశగా చేసిరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ప్రజలకు ఎంతైతే సేవ చేస్తారో ఆ భగవంతుడికి తెలుసు కానీ మా ఆటో డ్రైవర్ల పొట్టను కొట్టి మమ్మల్ని చావు బతుకుల మీద కొట్లాడే దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. దయచేసి గౌరవశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవశ్రీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మా కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా మంత్రివర్యులు, మేము మాకు కూడా సహాయం చేసి మమ్మల్ని ఆదుకొని మా ఆటో డ్రైవర్ జీవితాలను చక్కదిద్దారని చెప్పి ఆశిస్తున్నాను. బండారు సంపత్ పటేల్, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి.